Hello everyone, welcome to BB Reviews. Hope you guys are doing well and happy and healthy. సో ఇప్పుడే నేను లైవ్ చూశాను. లైవ్లో ఏంటి అంటే సుమన్ శెట్టి అండ్ తనూజ మధ్యన టికెట్ టు ఫినాలే టాస్క్ జరిగింది. మీరు ఈ స్క్రీన్లో బ్యాక్ సైడ్ చూస్తే రైట్ సైడ్ వచ్చేసి సుమన్ శెట్టి ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి తనూజ ఉంది. వీళ్ళిద్దరి మధ్యన టికెట్ టు ఫినాలే టాస్క్ జరిగింది అండ్ అందులో సుమన్ శెట్టి సూపర్బ్గా విన్ అయ్యాడు. ఈ టాస్క్ ఎలా విన్ అయ్యాడు ఏంటో అనేది నేను కాసేపట్లో చెప్తాను. బట్ ఇవాళ ఎపిసోడ్ ఏం జరిగిందో టీవీలో చూసిన ఎపిసోడ్ గురించి చెప్తాను. 3 మొక్కల్లో చెప్పేస్తాను, ఎక్కువ విసిగించను. సో కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏమైనా వీలైతే కమెంట్స్ పెట్టండి. సో ఇవాళ ఏంటంటే టికెట్ టు ఫినాలే టాస్క్ అనౌన్స్ చేశారు కాబట్టి ఫస్ట్ వచ్చేసి రితు, ఎమాన్యుల్ అండ్ కళ్యాణ్ తలబడ్డారు ఒకళ్ళొకళ్ళు అంటే పార్టిసిపేట్ చేశారు. నాకు తెలుగులో తడబడితే సారీ. దీని గురించి ఫస్ట్ 10-15 మినిట్స్ గొడవ ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. నేను వెళ్తానంటే నేను వెళ్తాను, లేదు నువ్వంటే నువ్వు అని చెప్పి యాజ్ యూజువల్గానే అరుపులు ఆర్గ్యుమెంట్ అయింది. పర్టికులర్గా వచ్చేసి రితు అండ్ తనూజ మధ్యన యాజ్ యూజువల్గా ఆర్గ్యుమెంట్ అయింది. మనకి ఇద్దరికి తెలుసు, ఇద్దరు బాగా ఆర్గ్యుమెంటేటివ్, ఒకరినొకరు తగ్గేవాళ్ళు కాదు. తనూజ ఏంటంటే డెసిషన్ మేము తీసుకున్నాము అని చెప్పి అనేసింది. రితు ఏంటంటే లేదు మీరు తీసుకునేది ఏంటి, నా డెసిషన్ నేను చెప్పాలి కదా అని చెప్పి ఆర్గ్యుమెంట్ అయ్యింది. అది అయిన తర్వాత ముగ్గురు పార్టిసిపేట్ చేశారు. ఎవరంటే మళ్ళీ చెప్తాను, రితు, ఎమాన్యుల్ అండ్ కళ్యాణ్. టాస్క్ వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్ కాదు, థర్డ్ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ క్లాస్. అది ఏంటంటే బిగ్ బాస్ ఒక లెక్క చెప్తాడు, 27 అంటాడు. 27 అంటే 15 + 12 27 కదా, అలాగే కొన్ని ఉంటాయన్నమాట, కాంబినేషన్స్ ఉంటాయి. నెంబర్ చెప్తాడు, 27 అంటాడు. 9 × 3 అని ఉంటుంది, అది పట్టుకుని వచ్చి ఫస్ట్ కెమెరా చూపిస్తే వాళ్ళు విన్ అనమాట. ఈ టాస్క్లో ఎమాన్యుల్ విన్ అయ్యాడు. కాకపోతే రితు చూపించిన తన డమ్నెస్, తన అమాయకత్వం, తనకి లెక్కలు రాకపోవడం చాలా ఫన్నీగా అనిపించింది. ఇందులో ఎవరు నెగిటివ్ అవ్వాలని లేదు, ఎవరు పాజిటివ్ అవ్వాలని లేదు, చాలా ఫన్నీగా జరిగింది. రితుకి ఏంటంటే 4/4 ఎంత అంటే 4 అంటుంది అంతే. అంత అమాయకురాలు, ఆమెకు లెక్కలు రావు బేసికల్గాను. సో ఆ సెగ్మెంట్ అంతా చాలా ఫన్నీగా గడిచిపోయింది. కాకపోతే ఎమాన్యుల్ బాగా ఆడాడు, కళ్యాణ్ కూడా బాగా ఆడాడు. కానీ కళ్యాణ్ కన్నా ఎక్కువ పాయింట్స్ ఎమాన్యుల్కి రావడంతో ఎమాన్యుల్ హ్యాస్ వన్ ద టాస్క్. అండ్ ఎమాన్యుల్ వచ్చేసి నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి సంజనాతో పార్టిసిపేట్ చేశాడు. సంజనాతో పార్టిసిపేషన్ అది ఎలా ఉంటుందంటే, ఆ పార్టిసిపేషన్ ఎలా అంటే ఒక చెస్ బోర్డ్లా ఉంటుంది, ఒక కలర్స్ ఉంటాయి, కలర్స్ మనం నించోవాలి. ఇది మన అగ్ని పరీక్షలో కూడా చూసాం. విన్ అయితే మీకు ఒక బాక్స్ ఆధిక్యం సాధిస్తారు, దానికి ఎవరు అటాచ్ ఉంటారో వాళ్ళతో మీరు పోటీ పడచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా ఎదురుగా ఒక ఖాళీ బాక్స్ ఉంది, దాని ముందు ఎవరు ఉన్నారంటే నేను విన్ అయితే ఈ బాక్స్ ముందుకు వెళ్తాను. ఈ బాక్స్లో ఇటు సైడ్ ఒకరు ఉంటారు, ఎదురుగా ఒకరు ఉంటారు, కాబట్టి నేను ఎదురు వాళ్ళతోనూ లేకపోతే ఇటు సైడ్ వాళ్ళతోనూ ఫైట్ చేయొచ్చు అనమాట. సో అలా ఏంటంటే ఎమాన్యుల్ ఫస్ట్ టాస్క్ విన్ అయిన తర్వాత తను ఏంటంటే నెక్స్ట్ టాస్క్ కోసం సంజనాని సెలెక్ట్ చేసుకున్నాడు. సంజనాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సంజన ఏంటంటే ఒక మాట అంది, ఏంట్రా ఎప్పుడు నేనే దొరికాను నీకు ఛాలెంజ్కి, ఎందుకంటే ఎమాన్యుల్ ఇస్ స్ట్రాంగ్ కండి. కానీ ఎమాన్యుల్ ఒక మంచి పాయింట్ చెప్పాడు. అదేంటి అంటే, నేను నీతో పార్టిసిపేట్ చేస్తాను, ఒకవేళ నువ్వు విన్ అయిపోతే నీకు 2 బాక్సెస్ వచ్చేస్తాయి, నా బాక్స్ వచ్చేస్తుంది, నీ ఎదురు బాక్స్ వస్తుంది. సో అలా ఆలోచించు అన్నాడు. ఇందులో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఏంటి అంటే, ఒకవేళ సంజన విన్ అయిందంటే షీ హ్యాస్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ ఆల్సో ఎమాన్యుల్ ఎలిమినేట్ అవ్వడు. ఒకవేళ సంజన ఎలిమినేట్ అయిపోతే షీ ఈజ్ అవుట్ ఆఫ్ TTF, అంటే టికెట్ టు ఫినాలే టాస్క్ ఉంది, షీ విల్ బీ అవుట్. సో టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ వచ్చేసి ఇటు సైడ్ బాస్కెట్ ఉంటుంది, ఇటు సైడ్ బాస్కెట్ ఉంటుంది. ఆ బాస్కెట్ అదేంటంటే ఇలా సీసాలా అనమాట, కింద మీద పడకుండా ఎదురుగా పట్టుకోవాలి. ఒకవేళ ఈవిడ థర్డ్ లూజ్ చేస్తే అది ఇటు పడిపోతుంది, ఈవిడ వైపు పడిపోతుంది, బాల్స్ వేయాలన్నమాట. ఎదురుగా అవతల అపోనెంట్ అంటే బాల్స్ వేస్తాడు ఆయన బాస్కెట్లో. ఈవిడ ఒకవేళ ఆయన వదిలేస్తే అది ఇలా బ్యాలెన్స్ ఇటు తప్పుతుంది. సో బాల్స్ వేయడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎదురుగా ఉంటే బాల్స్ ఇలా ఇచ్చు, కింద ఉంటే బాల్స్ పడడం కష్టం. సో అదనమాట. సో ఈ టాస్క్ బాగానే జరిగింది. ఎమాన్యుల్ కొంతవరకు డామినేట్ చేశాడు, కానీ లాస్ట్కి వచ్చేసి ఆవిడ రోప్ వదిలేసిన కారణంగా ఆవిడ డిస్క్వాలిఫై అయిపోయింది. రితు వాజ్ ద సంచాలక్, సో ఆమె డిస్క్వాలిఫై అయిపోయింది అండ్ ఆమె డిసప్పాయింట్ అయింది, ఏడ్చింది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. బట్ షీ ఈజ్ అవుట్ ఆఫ్ టికెట్ టు ఫినాలే. సంజన గారు ఈజ్ అవుట్ ఆఫ్ టికెట్ టు ఫినాలే. ఇది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టాస్క్ ఎవరి మధ్యన అంటే ఇట్స్ బిట్వీన్ డెమాన్ పవన్, తనూజ అండ్ బర్నీ. ఈ టాస్క్ వచ్చేసి ఒక మట్ పిట్లో ఉంటుంది. దాన్ని ఏంటంటే పూలు గుచ్చాలన్నమాట. ఎవరు పూలు ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్. పూలు ఏంటంటే నేల మీద ఉంటాయి, మళ్ళీ గాల్లోంచి పడుతూ ఉంటాయి. సో డెమాన్ పవన్ వచ్చి రోజెస్, ఇంకా తనూజ వచ్చి అవి వింత పూలు ఉన్నాయి, ప్లాస్టిక్ పూలే. బర్నీ వచ్చేసి కొన్ని పూలు. డెమాన్ పవన్ నిజంగా ఎంత బాగా ఆడాడంటే 1 vs 2 అయిపోయింది. ఎందుకంటే తనూజ బర్నీ ఎప్పుడు వద్దరితే 1+1 = 11 అంటారు కదా, హిందీలో ఒక సేయింగ్ ఉంటుంది, ఏకోరే 11 బన్ గయే అన్నట్టు. వాళ్ళిద్దరూ ఒకటి అయిపోయారు. అంటే వాళ్ళిద్దరూ అగేన్స్ట్ అవ్వలేదు. ఎలా జరిగిందంటే టాస్క్, డెమాన్ పవన్ పూలు పెడుతున్నాడు,
తనూజ వచ్చి తీసేస్తోంది, తను పూలు పెట్టుకుంటోంది. బర్నీ వచ్చేసి తనూజ పూలు తీయకుండా డెమాన్ పువ్వులు తీసేస్తున్నాడు. సో ఇక్కడ ఏంటి అంటే డెమాన్ పవన్ ఒక్కడే అయిపోయాడు, తనూజ అండ్ బర్నీ ఇద్దరు అయిపోయారు అనమాట. వాళ్ళిద్దరూ టీం అయిపోయారు, ఈయన ఒక్కడే అయిపోయాడు. డెమాన్ పవన్ ఫిజికల్ అయ్యాడు, ఆ టాస్క్లో అవ్వాలి, ఫిజికల్ అయ్యాడు, ఇలా లాగేశాడు, ఇద్దరిని పట్టుకుని ఇట్లా గుంజుకుని వెళ్ళిపోయి మూలకి తీసుకెళ్ళిపోయాడు. ఇంకా తనూజ తెలిసింది కదా, ఫౌల్ క్రై చేస్తుంది, రే ఫిజికల్ రా, ఫిజికల్ ఎందుకు చేస్తున్నావంటరా, ఫిజికల్ వైలెన్స్ చేస్తున్నావంటరా, ఇది అది 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 అని చెప్పి కొంచెం గింజుకుంది. డెమాన్ పవర్ అప్పటికి లాగట్లేదు, మరి చేయాలి కదా, నేను ఎలా చేయాలి మరి, ఇలా తోసైపోతే ఎలా ఆడాలి, ఇది అది అని చెప్పి చేశాడు. అందులో ఆయన తప్పే లేదు, ఆల్రెడీ ఆయన మీద పెద్ద ముద్ర ఉంది, రితున్ తోసాడు అన్న ముద్ర ఆయన మీద ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. దానివల్ల ఆయన ఇమేజ్ పాడైపోయింది అండ్ ఆయనకు లోపల కొంచెం ప్రెషర్ ఉంది, మళ్ళీ అంటే మళ్ళీ ఏమంటారని చెప్పి. సో బట్ డిస్పైట్ దట్ చాలా బాగా ఆడాడు. బట్ ఆ టాస్క్ వచ్చేసి తనూజ గెలిచింది. తనూజ గెలవడం అనేది బాగా ఆడింది, తనూజ బాగా ఆడింది. కాకపోతే తనకి బర్నీ సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఎలా ఉంది అంటే బర్నీ వచ్చేసి డెమాన్ పూల్ తీసాడు కానీ తనూజ పూలు ఎక్కువ తీయలేదు, ఆర్ తీసాడో లేదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే అది చాలా ఫాస్ట్గా జరిగింది. తనూజకి అడ్వాంటేజ్ వచ్చింది, తను 59 ఎన్నో పూలు పెట్టింది. నెక్స్ట్ వచ్చేసి బర్నీ కొంచెం తక్కువ పెట్టాడు, 52, 50, 40లో అలా పెట్టాడు. ఓవరాల్గా తనూజ విన్ అయింది. అది మడ్డు కాబట్టి బాగా రాసుకుని పూసుకుని బాగా మట్టి అయిపోయారు. బట్ హ్యావ్ టు అప్రిషియేట్ డెమాన్ పవన్ ఫర్ ద ఫైటింగ్ స్పిరిట్ హీ హాజ్ షోన్. 1 vs 2 ఇట్లా పట్టుకుని నూకి పడేసి ఇలా గుంజుకుని నేల మీద నొక్కేశాడు. వాళ్ళు కదలలేకపోయారు, గింజుకున్నారు. లాస్ట్కి తనూజ మూవ్ అయింది, ఎలాగోలా పూలు పెట్టింది, ఇతను పూలు పెడుతుంటే పీకి పడేసింది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే తనూజ విన్ అయింది. తనూజ విన్ అయిపోయిన తర్వాత అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. కానీ నేను లైవ్ చూసాను, లైవ్లో ఏంటంటే ఈ టాస్క్ జరిగింది. ఇందులో ఏంటంటే మీరు చూస్తున్నట్టు తాళ్ళు పట్టుకుని బకెట్ పట్టుకోవాలి. బకెట్ ఫస్ట్ ఖాళీగా ఉంటుంది, తర్వాత సంచాలకు ఒకళ్ళ పేరు తర్వాత చెప్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేసి ట్యాప్ ఓపెన్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ మీరు ఇక నేను వేలు పెట్టా కదా, ఇక్కడ చూస్తే ఒక ట్యాప్ ఉంటుంది. ఆ ట్యాప్ ఓపెన్ చేస్తే అందులో నీళ్లు పడతాయి, ఫౌంటైన్లో నీళ్లు పడతాయి. నీళ్లు పడితే ఏమవుతుంది, బరువు పెరుగుతుంది. బరువు పెడితే ఏమవుతుంది, మీకు పట్టుకోవడం కష్టం అవుతుంది. సో ఇదన్నమాట టాస్క్. అండ్ విడతల వారీగా వస్తూ ఉన్నారు, నీళ్లు పోస్తున్నారు. ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు కొంచెం పైన చూడండి, ఆ బకెట్ దగ్గర చూడండి. తనూజకి కొంచెం వాటర్ తక్కువ ఉంది, కాకపోతే సుమన్ శెట్టికి కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. భరణి వచ్చేసి సుమన్ శెట్టికి సపోర్ట్ చేశాడు. బికాస్ బర్నీ రీజన్ ఏంటంటే నేను ఒక్కడనే సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తాను, ఇంకెవరు సపోర్ట్ చేయరు కాబట్టి నేను సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తాను అని చెప్పి సపోర్ట్ చేశాడు. బట్ అండ్ అంటే బర్నీ వచ్చేసి సుమన్ శెట్టి ట్యాప్ ఓపెన్ చేయకుండా ఈ తనూజ ట్యాప్ ఓపెన్ చేసాడు. ఈ ట్యాప్ నేను వేలు పెట్టా కదా, నా చూపుడు వేలు, అక్కడ ఆ ట్యాప్ ఓపెన్ చేశాడు. సో తనూజ దాంట్లో నీళ్ళు ఎక్కువ పడ్డాయి. వేరాస్ నాకు తెలిసి, అంటే నేను మొత్తం చూడలేదు ఎందుకంటే లైవ్ అంతా ఎక్కువసేపు ఉంటుంది, నా పని నేను చేసుకుంటూ ముక్కలుగా చూశాను, కామెంటరీ వింటూ చూశాను. సో సుమన్ శెట్టి ట్యాప్ ఎవరెవరు ఓపెన్ చేశారు అంటే కళ్యాణ్ ఒకడు ఓపెన్ చేశాడు, అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సంజన కూడా ఓపెన్ చేసినట్టుంది. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సుమన్ శెట్టి ఇలా పట్టుకుని ఉన్నాడు, తనూజ లాస్ట్కి వదిలేసింది, దాంతో బకెట్ నీళ్లు ఒలిగిపోయాయి. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సుమన్ శెట్టి ఈజ్ ద విన్నర్ ఆఫ్ టికెట్ టు ఫినాలే టాస్క్ ఫర్ దిస్ టాస్క్. అండ్ దీంతో తనూజ ఈజ్ అవుట్ ఆఫ్ ద టాస్క్, షీఈ్ అవుట్ ఆఫ్ టికెట్ టు ఫినాలే, తనకి రాదు. సో ఇట్స్ బిట్వీన్ మిగతా వాళ్ళ మధ్యన ఉంది. రేపేం జరుగుతుందో రేపు మనం ఎపిసోడ్లో చూస్తాం. అండ్ ఇప్పుడు లైవ్ జరుగుతుంది, నేను కాస్త స్ట్రీమ్ చేయొచ్చు, దానివల్ల కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేను చేయను. లైవ్ జరుగుతుంది. అండ్ లైవ్ చూసేవాళ్ళనుకున్నాను, లైవ్లో చూడండి, మీకు ఇంకా అప్డేట్స్ వస్తాయి, ఇంకా మీరు చూడొచ్చు. అండ్ ఇదన్నమాట ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. మీకు ఎలా అనిపించిందో ఇవాళ ఎపిసోడ్ లైవ్లో కమెంట్స్లో చెప్పండి. రేపు మళ్ళీ కలుద్దాం. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ వెన్స్డే, సీ యూ నెక్స్ట్ టైం, బాయ్.